హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై వ్యూవర్స్. సో ధరణి పోర్టల్ భూభారత్ గురించి చూసినట్టయితే ఇక్కడ దాంట్లో వివాదాస్పదమైన భూములు ఏ విధంగా గుర్తించాలంటే ధరణి పోర్టల్లో జిల్లా మరియు డివిజన్ మండలం గ్రామం సెలెక్ట్ చేయగానే క్యాడస్ట్రల్ మ్యాప్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అందులో మనకు కావాల్సినటువంటి సర్వే నెంబర్ మీద క్లిక్ చేస్తే విస్తీర్ణం ఎంత ఉంది, సబ్ డివిజన్లు ఎన్ని ఉన్నాయి, ఏ సబ్ డివిజన్లో ఎంత విస్తీర్ణం ఉందనేది ఇలా వివరాలని కూడా మనకు అక్కడ డిస్ప్లే చేస్తాయి అనమాట. సర్వే నెంబర్ మొత్తం విస్తీర్ణం పక్కనే ఒక చిన్న ఫోటో గుర్తుంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ యొక్క సర్వే నెంబర్ టిప్పర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. దాంట్లో ఆ సర్వే నెంబర్ సరిహద్దులు కొలతలతో సహా ఉంటాయన్నమాట. ఏ దిక్కున ఎన్ని గజాలు తిరిగిందో స్పష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి గజం కూడా తేడా రాకుండా భూములు అయితే కొలిచే వీలుంటుందని తెలుస్తుంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచే సర్వే నెంబర్ల వారీగా ఈ యొక్క టిప్పర్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేదన్నమాట. అయితే గడిచిన వారం రోజులుగా మాత్రం ఈ యొక్క ఆప్షన్ అనేది తొలగించడం జరిగింది. డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే టిప్పన్ వాజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. వివాదాలు లేని భూములను గుర్తించాలంటే ఈ టిప్పన్ ఎంత ఉపయోగమో ల్యాండ్ ఎక్స్పర్ట్స్కి మాత్రం తెలుస్తుంది అనమాట. దాని ద్వారానే భవిష్యత్తులోనూ సర్వే లేదా సమగ్ర భూసర్వే నిర్వహించేది అనమాట. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యొక్క టిప్పన్ మ్యాప్స్ అనేవి కనిపించకుండా మాయం చేయడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని చెప్పేసి భూ చట్టాల నిపుణులు అయితేనేమి అదేవిధంగా రియల్టర్లు అయితేనే అనుమానించడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేట్ రెవెన్యూ గ్రామంలో చూసినట్టయితే రియల్ ఎస్టేట్ భూమితో భూముల విలువలు అయితే భారీగా పెరిగాయి అనమాట. అక్కడ కొంతకాలం క్రితమే వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అమ్మేశారు. కానీ నేటికి కూడా అవి అగ్రికల్చర్ ల్యాండ్స్గా ధరణి రికార్డులలోనే కొనసాగుతున్నాయి. వాటిని బైండరీస్ చేయడం ద్వారా ఆ వివాదాస్పద భూముల జోలికి వెళ్లకుండా ఉండొచ్చు అనమాట. అయితే ధరణి పోర్టల్లో టిప్పన్ డౌన్లోడ్ కావడం లేదు. ఇలా అనేక వివాదాస్పద భూములు కలిగినటువంటి గ్రామాల్లో క్యాడస్ట్రల్ మ్యాప్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడేమో ఈ యొక్క టిప్పన్స్ కూడా డౌన్లోడ్ కావడం లేదు. ఏ ప్రభుత్వ ప్రైవేట్ సర్వే అయినా సరే ఈ యొక్క మ్యాప్ ఆధారంగానే సర్వే చేయడం జరుగుతుంది అనమాట. అసలు అనుమతి ఉత్తదేనా అని చెప్పేసి అంటే ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ ఫార్మాట్లో భూమి రికార్డులను వీక్షించడానికి ప్రభుత్వం పౌరులను అయితే అనుమతిస్తుంది అనమాట. ఇది ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. దీనికి అదనంగా ల్యాండ్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మున్సిపాలిటీలోనూ అందుబాటులో ఉన్న భూ మ్యాప్లను అయితే అందిస్తుంది అనమాట. గ్రామాల క్యాడస్ట్రల్ మ్యాప్లను కూడా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో ఈ యొక్క వెబ్సైట్ని ఉపయోగించి పొందవచ్చారని ప్రకటించారన్నమాట. అయితే ఈ అనుమతులు ఉత్తవేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యొక్క టిప్పన్ ఆప్షన్ అనేది ఎందుకు రద్దు చేశారో అర్థం కావడం లేదని ఇక్కడ ప్రాబ్లం అనమాట. ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామంటూనే పాత ఆప్షన్లను తొలగించడం విస్మయానికి గుర్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా టిప్పన్ డౌన్లోడ్ సదుపాయాన్ని అయితే కల్పించాలని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది అనమాట. అధికారులను చూసి అధికారులు అయితే ఈ యొక్క టిప్పన్ కనుక లేకపోతే సర్వే చేయలేమని కూడా వారు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఈ రోజునటువంటి ఒక తాజా సమాచారం. మరింత తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.